ఆయన ఉదయకాలం మొదలుకొని సాయంత్రం వరకు ఆయన ప్రజలకు న్యాయం తీర్చన్నట. వాళ్ళ మామ వచ్చిండు, ఇత్రో వాళ్ళ మామ వచ్చి ఆలోచన చేసిండు, ఇట్లా అయితే నువ్వు కాపురం ఎప్పుడు చేస్తావు, నువ్వు కుటుంబంతో ఎప్పుడు ఉంటావు, ఇట్లా కాదు, నువ్వేం చేయి అంటే 1000 మంది మీద ఒకరిని, 100 మంది మీద ఒకరిని, 50 మంది మీద ఒకరిని, 10 మంది మీద ఒకరిని నువ్వు ఇట్లా ఎన్నిక చేయి, నువ్వు ఏర్పరిచి పెట్టు అని నువ్వు ఏర్పాటు చేయి. అప్పుడు చాలా భారమైన ఆ యొక్క తగాదాలు ఏవైతుంటాయో అవి నీ దగ్గరకు వస్తాయి, అప్పుడు నువ్వు సులభంగా ఉంటావు అని చెప్పిండు. అప్పుడు మోషే ఫ్రీ అయిపోయాడు. లేకపోతే ఏమోవైనా పొద్దున్నుండి సాయంత్రం వరకు ఆయన కూర్చోవాలి, ఆయనతో పాటు ప్రజలు కూర్చోవాలి. అయితే ఎప్పుడైతే వాళ్ళ మామ ఆలోచన ఇచ్చాడో ఆయన ఫ్రీ అయిపోయాడు. కాబట్టి దేవుని దగ్గర నుంచి వచ్చే ఆలోచన ఆయన ఫ్రీ చేసి